మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ముందే చెప్పారు. ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అంటే నీటితో విద్యుత్తును తయారు చేసి ఉపయోగిస్తున్నాం. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి, అవే మనం వాడే 2 వీలర్స్ 4 వీలర్స్. ఒక స్త్రీ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది, ఆమె ఇందిరాగాంధీ. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు, వారే ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు చాలామందిని చెప్పుకోవచ్చు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి అంటే రాజుల పరిపాలన పోయి ప్రజాస్వామ్యాలు వచ్చాయి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు, విమాన ప్రమాదాలలో చనిపోయినవారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది, బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి, దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి, చిత్ర విచిత్రమైన మంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కష్టాలు రేగి దేశాన్ని అల్లకొల్లోలం చేస్తాయి అంటే తీవ్రవాదుల సమస్యలు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలు అంతా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతారు. ఇంకా బ్రహ్మంగారు ఏం చెప్పారంటే ఉమ్మడి కుటుంబాలు నశించిపోతాయి, ఆడ మగ అని విభేదం లేకుండా, వావి వరుసలు నీతి నియమాలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మతాంతర కులాంతర వివాహాలు చేసుకుంటారు. బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయి దానితో ఆకలి చావులు చస్తారు. ఆడవాళ్ల ఆయుష్ పెరిగి మగవారి ఆయుష్ తగ్గుతుంది. వయస్సు వల్ల ప్రజలు భయంకర HIV బారిన పడి చనిపోతారు. అందరికీ డబ్బు పిచ్చి పట్టి డబ్బు రాజ్యమేలుతుంది. ప్రక్కవారి భార్య మీద మోజుపడి వారిని వశపరుచుకుంటారు. ఒక పంది సౌదీ అరేబియాలో మక్కా మసీదులో ప్రవేశిస్తుంది. దానివల్ల ముస్లింలకి ఇతరుల మతస్థులకు యుద్ధం సంభవిస్తుంది. అప్పుడు ముస్లిం సైన్యం పెరిగి భారతదేశంలో కృష్ణా నది వరకు వస్తుంది అని శాస్త్రంలో రాశారు. ఎప్పుడైతే భూమి మీద ఆధిపత్యం అంతా ఆడవారి చేతిలోనికి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు పుట్టినట్లు సంకేతం. కాశ్మీర్లో పెద్ద యుద్ధం జరుగుతుంది. అవును, ఇప్పుడు అలానే జరుగుతుంది. మన దేశంలో ఒక్కో రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోతుంది. అవును, అలాగే విడిపోయాయి కూడా. హైదరాబాదులో చెరువులు ఎండిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. మాలలు మాదిగలు తిరుపతిలో పూజారులుగా ఏలుతారు. ప్రజలకు దేవుడి పైన భక్తి పోయి తిరుపతి రావటం మానివేస్తారు. అప్పుడు తిరుపతికి జనాలు రాక దేవాలయంలో పందులు పడి తిరుగుతాయని వెల్లడించారు బ్రహ్మంగారు. భగవంతుణ్ణి నమ్మే మన దేశంలోనే ఇన్ని అనర్థాలు జరిగితే దేవుడిని నమ్మని వేరే దేశాలు ఏమవుతాయో మరి. గోదావరి కృష్ణానది ప్రవాహం పెరిగి ఆ తీరాన బ్రతికే ప్రజలు చనిపోతారు. ఢిల్లీలో బాంబుల దాడులు ఎక్కువవుతాయి. అదే సంవత్సరంలో నెల్లూరు నీట మునిగిపోతుంది. మనుషులు అబద్ధాలు ఆడి అన్యాయంగా తప్పుడు పనులు చేస్తారు. వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ధర్మం నశించి అధర్మం పెరిగిపోయి పాపాలు పెరిగిపోతాయి. తండ్రి కొడుకుల మధ్య ప్రేమానురాగాలు పోయి తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ధర్మ అధర్మాలు తప్పి ఆడపిల్ల పుడితే అమ్మేస్తారు. అడవులు శూన్యమవుతాయి. కృష్ణానది నీళ్లు విజయవాడ కొండ మీద దుర్గమ్మ ముక్కుపుడక వరకు చేరుతాయి. గోల్కొండ కోట దగ్గర గోవిందపురంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది అని బ్రహ్మంగారి గ్రంథంలో రాశారు. ప్రపంచంలో లిల్లీపుట్ లాంటి మనుషులు చాలామంది పుడతారు. హైదరాబాద్ ఉగ్రవాదుల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. 2024, 2025లో భారతదేశంలో భారీ యుద్ధాలు జరుగుతాయి. ఇలా చాలా విషయాలను బ్రహ్మంగారు జరగబోయే సంగతులను గూర్చి ముందే ఊహించి గ్రంథంలో రచించారు. మనం తెలుసుకొని చేయవలసింది కేవలం నీతి నిజాయితీగా జీవించటం, దేవుణ్ణి ప్రార్థించటం మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.